ఒకప్పుడైతే ప్రాంతాలకు అన్యాయం జరిపి ఎగబెట్టారు. మీరు ఒకసారి చూసిన తర్వాత నేను ఆ రోజు చెప్పింది సమదూరంలో ఇది ఉంది, ఇక్కడ పెడతాం, అన్ని జిల్లాలను యూనిఫామ్గా డెవలప్ చేస్తాం, నీళ్లు ఇస్తాం, ఇండస్ట్రీ చేస్తాం, అన్ని డెవలప్ చేస్తామని పెట్టాం. ఈరోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యి వీళ్ళు చెప్పిన మాటలు ఉద్యమాలు చేయాలని ప్రయత్నం చేశారు ప్రజలను మభ్యపెట్టడం కోసం. అది పనిచేయలేదు. పనిచేయకపోయే కొందికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు, విషయస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టారు. ముందు అంతకంటే ముందు మతాల మధ్య పెట్టాలని ప్రయత్నం చేశారు. మతాలు కూడా ఎక్కడ వీళ్ళకు గిట్టుబాటు కాలేదు, 2-3 దిక్కులు ప్రయత్నం చేశారు, అవి కూడా గిట్టుబాటు కాలేదు. దాన్ని కులాల మధ్య చేశారు, తునేదే జరిగింది. ఇప్పుడు కూడా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? నేను అడుగుతున్నా. వీళ్ళు ఎలక్షన్ ముందు చెప్పారా? ఎప్పుడన్నా వీళ్ళు కులాల కోసం పనిచేశారా? ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ ఎందుకు వచ్చింది మీకు? అంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు కాబట్టి ఓనర్షిప్ తీసుకోవాలనా, లేకుంటే రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనా? ఏదైనా తప్పే. అలాంటి వ్యక్తుల పట్ల వీడు మన కులం కాబట్టి మనం కూడా సపోర్ట్ చేద్దామంటే ఏమవుతుంది రేపు? ఏ వ్యక్తికైనా ఎవరైనా ప్రజలు కూడా సహకరిస్తే దానివల్ల సమాజానికి నష్టం, సమాజంలో మీరు కూడా భాగం. మీరు అబోవ్ ఆల్ దీస్ థింగ్స్ కాదు. డెవలప్మెంట్ ఆగిపోతే ఎవరికి ఆగిపోతుంది? అందరికీ ఆగిపోతుంది. సంక్షేమం ఆగిపోతే ఎవరికి ఆగిపోతుంది? అందరికీ ఆగిపోతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరిని ఆలోచించమంటున్నా. మీరు చేసే సహకారం, మీ దగ్గరకు వచ్చి మభ్య పెడుతున్నారు. ఈ కులం, ఏ కులానికి అన్యాయం జరిగిందంటే ఎవరికి నేను అన్యాయం చేసే సమస్య ఉండదు. కులం అంటే ఏంటి? ఒక యాక్సిడెంటల్. ఎవరు కులంలో ఏ వ్యక్తి కూడా పలానా కులంలో పుడతారని ఊహించుకోలేదు. కానీ మనం గీసుకున్న గెర్రలు ఇవన్నీ. కొన్ని దేశాల్లో కుల వ్యవస్థ లేదు, కొన్ని దేశాల్లో కుల వ్యవస్థ ఉంది. మతం విశ్వాసం, ప్రాంతం యాక్సిడెంటల్. కానీ అది కూడా నేను మొన్న చెప్పాను. బాగా రిసోర్సెస్ ఉండే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కాలేదు. 260 మిల్లీమీటర్లు కూడా వర్షపాతం పడిన అనంతపూర్ శ్రీకాకుళం కంటే మెరుగ్గా ఉంది. హౌ టు ఇంటర్ప్రెట్? ఆ నీళ్లు లేవు కానీ మెరుగ్గా ఉంది. హైయెస్ట్ రెయిన్ఫాల్ శ్రీకాకుళం. డెవలప్మెంట్లో లాస్ట్లో ఉన్నాం. ఇది పాలకుల యొక్క తప్పు కదా? అక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇంకొక ఆయన వచ్చి రేపు ఒక మతం, ఒక కులం, ఇంకొక ఆయన ఈ శ్రీకాకుళం విజయనగరానికి అన్యాయం జరిగిపోయిందని ఒక ఆయన లేసి వస్తారు. ఏమని వస్తారు? ఇన్ని రోజులు మాకు జ్ఞానోదయం రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను పోరాడతాను. ఈయన పోరాడతాడు కాబట్టి ఈయనకి ఎప్పుడు వస్తే అప్పుడు పోరాటం చేస్తాడు, మళ్ళా మబ్బి పెడతాడు. దీన్ని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కొత్త శకానికి నాంది పలికాం. ఈ కొత్త శకంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సింది కులాల పేర, మతాల పేరిట, ప్రాంతాల పేరిట ఎక్స్ప్లాయిట్ చేసే నాయకుల్ని మీరు అందరికంటే ఈ సమాజంలో అతిపెద్ద ప్రమాదమైన శక్తులు. రావణాసురుడు లేరు కానీ, నరకాసురుడు లేరు కానీ ఈ రూపంతో సమాజానికి చాలా అన్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒకటే, 2 వర్గాలు, ఉన్నవాళ్ళ కులం ఒకటి, లేని వాళ్ళ కులం ఒకటి. అనునిత్యం చేయాల్సింది లేని వారి కులానికి ఏ విధంగా ఎంపవర్ చేయాలని చేసుకుంటా పోతే, రెండోది సోషల్గా కూడా కొంతమంది వెనకబడిపోయారు. ఇట్ ఈస్ ఎ విషియస్ సర్కిల్.